Hello and welcome to Software Education. In this today video lecture, we are going to be talk about the Medset algorithm. And Medset algorithm is one of the application of divide and conquer techniques. In the previous video lecture, we have discussed the binary search. The binary search is also one of the applications of divide and conquer. The applications of divide and conquers are the binary search, Medset, quick search, and the Strassens matrix multiplication. In the next video lectures, we are talk about that the quick search and the Strassens matrix multiplication. Now see the Medset. Before we are entering to the Medset algorithms, first of all we have to know that the sortings are of two types. One is a stable sort, next one is a in-place sorting algorithm. What is a stable sort? Stable sort means if the sorting algorithms maintains the relative order of the multiple items which are same, then you can say that it is a stable sort. Okay, for example, see that I have unsorted list here. The unsorted list elements contains 45, 21, 13, 66, 21, 18, 45, 74. If you observe that here, this 45 is occurred here first time and the same 45 is to be occurred here. So that we have written the 2. It means that 45 2 means this 45 is occurred 2 times in this unsorted list. Okay. So now see the stable sort. Stable sort ఎలా ఉంటుంది చూడండి మీరు 13, 18, 21, 25, 45, 1, 45, 2, 66, 74 అని రాసాం. సో చూడండి ఇక్కడ స్టేబుల్ సార్ట్లో ఈ 45 అనేది సేమ్ నెంబర్ కదా, ఈక్వల్ నెంబర్. ఫస్ట్ ఈ 45 రాసింది కాబట్టి ఈ 45ని మనం ఇక్కడ రాసేసాం. ఫస్ట్ ఈ 45ని మనం ఇక్కడ రాసాం, ఆ తర్వాత దిస్ 45ని మనం ఇక్కడ రాసాం. సో ఇలాంటి ఆర్డర్ కనుక మనం మెయింటైన్ చేస్తూ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్ యాజ్ అన్ స్టేబుల్ సార్ట్ అని అంటారు. ఒకవేళ ఇలాంటి ఆర్డర్ కనుక మన సార్టింగ్ అల్గోరిథం మెయింటైన్ చేయకపోతే దెన్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం. నో సీ దట్ అన్స్టేబుల్ సార్టింగ్ అల్గోరిథం ఎలా ఉంటుంది, దట్ ఈస్ 13, 18, 21, 25, 45, 2, 45, 1, 66, 1, 74, 1 ఉంది. ఇఫ్ సీ దట్ హియర్ 45 2 ఫస్ట్ రిటర్న్ చేసింది, ఆ తర్వాత 45 1ని రిటర్న్ చేసింది. సో దట్ ఇక్కడ ఆర్డర్ని మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే అటువంటి సార్టింగ్స్ అల్గోరిథంని మనం అన్స్టేబుల్ సార్టింగ్స్ అల్గోరిథం అని చెప్తాం. ఓకే. And next see that next type of sorting algorithm is called as a in-place sorting algorithm. A sort algorithm is said to be in-place sorting algorithm if it needs no auxiliary or additional data structures for sortings. సో ఒకవేళ మనం సార్ట్ చేసేటప్పుడు మన సార్టింగ్ అల్గోరిథం ఎటువంటి ఎక్స్ట్రా మెమరీని కానీ లేదంటే ఎక్స్ట్రా బఫర్స్ని కానీ యూస్ చేయకపోతే ఓకే దెన్ యూ కెన్ సెట్ దట్ అవర్ సార్టింగ్ అల్గోరిథం ఈస్ కాల్డ్ యాజ్ అన్ in-place sorting algorithm అని చెప్తాం. ఓకే. నో సీ ద నెక్స్ట్ స్లైడ్. Medset is an application of divide and conquer. Yes, it is right. The main idea of Medset is that we have to break the list into two halves. మనం Medset పర్ఫామ్ చేయాలంటే ఇచ్చిన అన్సార్టెడ్ లిస్ట్ మనం ఏం చేయాలి, టూ హాఫ్స్గా డివైడ్ చేయాలి. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ మీద మనం రికర్సివ్గా సార్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆ టూ హాఫ్స్ని మనం మెర్జ్ చేయాలి. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్. ఓకే. సో వాట్ ఇస్ ద బేస్ కేస్ హియర్? బేస్ కేస్ అంటే సింగిల్ ఎలిమెంట్ అరే ఇస్ ఆల్రెడీ సార్టెడ్. సో ఇది బేస్ కేస్ అంటే ఒకవేళ మీకు అన్సార్టెడ్ లిస్ట్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందనుకోండి. సో 1 ఎలిమెంట్ని మనం ఇంకా సార్ట్ చేయలేం. సార్ట్ చేయాలంటే మీరు కంపేర్ చేయాలి, స్వాప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ లిస్ట్లో ఒక్కో ఎలిమెంట్ ఉందనుకోండి, సో ఇవన్నీ మనం చేయలేం కదా. సో దట్ ఒకటే ఎలిమెంట్ ఉంటే దట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్ అని మీనింగ్. మెడ్సార్ట్ ఈజ్ ఏ స్టేబుల్ సార్ట్. చూడండి ఇక్కడ మెడ్సార్ట్ అనేది స్టేబుల్ సార్ట్. వాట్ స్టేబుల్ సార్ట్? ఏమైనా డూప్లికేట్ నెంబర్స్ కానీ ఈక్వల్ నెంబర్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయి ఉంటే వాటి యొక్క ఆర్డర్ని వాటి యొక్క ఆర్డర్ని మెయింటైన్ చేసి ఉంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్టేబుల్ సార్ట్. హియర్ ద మెడ్సార్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్టేబుల్ సార్ట్ అని అంటున్నాం. ఒకవేళ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే వారి యొక్క ఆర్డర్ని మెడ్సార్ట్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, మెడ్సార్ట్ యూసెస్ లీనియర్ ఎక్స్ట్రా మెమొరీ మెర్జింగ్ టూ సార్టెడ్ లిస్ట్స్ నాట్ ఇన్ ప్లేస్. చూడండి ఇక్కడ ఇది ఇన్ ప్లేస్ కాదు మెడ్సార్ట్. ఎందుకంటే మెడ్సార్ట్ ఎలిమెంట్స్ని సార్ట్ చేసేటప్పుడు ఇట్ యూసెస్ ఎక్స్ట్రా మెమొరీ యూస్ చేసుకుంటుంది. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్ ప్లేస్. ఓకే. And Medsort is typically the method that we naturally use when sorting a pile of books సిరీస్లో మనం ఎక్కువగా మెడ్సార్ట్ని యూస్ చేస్తూ ఉంటాం. నో సీ దట్ వాట్ ఇస్ డివైడ్, కంకర్ అండ్ కంబైన్. సో మెడ్సార్ట్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అర్రే ఉన్న లిస్ట్ అన్సార్ట్ లిస్ట్ని మనం ఏం చేయాలి, 2 హాఫ్స్గా డివైడ్ చేయాలి. ఓకే. దట్ ఈస్ ఇఫ్ ద అర్రే ఏ హ్యాస్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్, ఒక లిస్ట్లో 2 ఎలిమెంట్స్ కనుక ఉంటే అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే మోర్ దెన్ ఆఫ్ 1 ఎలిమెంట్స్ కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, అన్సార్టెడ్ లిస్ట్ మనం 2 హాఫ్స్గా డివైడ్ చేయాలి. ఆ తర్వాత సార్ట్ ద 2 సబ్ అరేస్ యూజింగ్ ద మెడ్సార్ట్. ఏం చేయాలి, మనం కంకర్ చేయాలి. కంకర్ అంటే ఏంటిది, ఆ 2 హాఫ్స్ని అంటే ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ని మనం సార్ట్ చేయాలి బై యూజింగ్ ద మెడ్సార్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంకర్. వాట్స్ ద కంబైన్? ఆఫ్టర్ సార్టింగ్ ద 2 హాఫ్స్ ఏం చేయాలి, 2 సార్టెడ్ సబ్ అరేస్ని దట్ ఈస్ 2 సార్టెడ్ హాఫ్స్ని మనం 1 సార్టెడ్ అరేగా కంబైన్ చేయాలి. ఓకే. దట్ ఈస్ అన్ అవుట్పుట్ ఆఫ్ మెడ్సార్ట్. నో సీ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ an array A which contains unsorted elements here. See that all are the unsorted elements ఉన్నాయి. So what are the elements here? 31, 53, 67, 72, 24, 35 and 58. Now see that here this is an L stand for the left index ani, M stand for the middle element ani, R stand for the right index ani, I and J are the control variables here.
Okay, so now see that here algorithm match of a comma l comma m comma r, these are the 4 parameters. What's a? A means this array name a, l means the left index and m means the middle of this element that is pointing to the 72, and r is a right index. Now see that how many elements are there here. There are totally 8 elements, but the index is starting from the 0 to 7. Now that is a given list of elements with left index l, right index r and middle index m అని. అండ్ ఏ ఇస్ అన్సార్టెడ్. కంప్లీట్ ఏగా తీసుకుంటే మీరు కంప్లీట్ ఏనే రెఫర్ చేస్తే ఇవన్నీ అన్సార్టెడ్ ఎలిమెంట్స్ ఇవి. బట్ ఏఎల్ నుంచి ఎం అండ్ ఏఎం ప్లస్ 1 అండ్ సో ఆన్ ఆర్ సార్టెడ్. బట్ 31 నుంచి ఎం వరకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ హాఫ్ అనేది మనకు సార్టెడ్గా ఉంది. బట్ ఎం ప్లస్ 1 నుంచి ఆర్ వరకు చూస్తే దట్ ఈస్ ఇది ఎం అయితే ఎం ప్లస్ 1 18 ఇది. ఈ 18 నుంచి మేము 58 వరకు చూస్తే సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్గా ఉన్నాయి. బట్ కంప్లీట్ అరే తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ ఏ సార్టెడ్ ఎలిమెంట్స్. లెట్ బి ఆఫ్ 0 అండ్ సో ఆన్ ఆర్ -1 బి అనదర్ అరే. మనం ఇంకో అరే తీసుకున్నాం, దట్ అరే నేమ్ ఇస్ బి తీసుకున్నాం. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్ ప్లేస్ సార్టింగ్ అల్గోరిథం. మెథడ్ ఈస్ నాట్ ఏ ఇన్ ప్లేస్ సార్టింగ్ అల్గోరిథం. వీ హ్యావ్ టేకన్ ద ఎక్స్ట్రా మెమరీ హియర్. ఓకే, నౌ I equal to L. What is I? I initialize I as a L. Where is L? L is pointing to the first element, that is the 0th index element. So now I is pointing to the first element 31. See that I is pointing to the 31. Now J equal to M plus 1. Where is the J? So here J equal to M plus 1. So M is this index, that is maybe of it is third index. 3 plus 1 4. So now J is pointing to the fourth index. The value contains the 18. Now I've written the for loop here for k equal to 0 to r -1. Now what's k value? K equal to 0. That is here if, now check the first condition, fourth line, if j is greater than r. What's the value of j? J is initially as m plus 1, that is here. It is an maybe a fourth index, 0 1 2 3 4, fourth index. Okay, so 4 is greater than r. What's the value of r? That is then 7. 4 is greater than 7. No, condition is false. When the condition is false, this line would not be execute. The next line number 5 would be execute, else if I is greater than m. What's I value here? I is pointing to the 0. So that here I is 0. 0 is greater than m. M is, that is 3. So 0 is greater than 3. No, condition is false. When the condition is false, this statement would not be execute. It was skip. It is skip అయిపోతుంది. The next line number 6 would be execute here, else if a of I is less than a of j. What's a of I value? 31. 31 is less than a of j. Where is a of j? Here 18. So 31 is less than 18. 31 is less than 18. The condition is false. When the condition is false, else would be execute here. What's the else part here? B of k equal to a of j. What's the b of k? B of k means k value is 0. B of 0. What's the b of 0? This first element. ఈ ఫస్ట్ ఇండెక్స్ని మనం ఏం చేస్తున్నామండి, అప్డేట్ చేస్తున్నాం బై ద ఏ ఆఫ్ జే వాల్యూ. బి ఆఫ్ కేలో ఏం రాయాలి? ఏ ఆఫ్ జే రాయాలి. వాట్స్ ఏ ఆఫ్ జే? దట్ ఈస్ 18. 18 మనం బి ఆఫ్ జీరో రాయాలి. ఓకే, నో సీ దట్ ఐ రిటర్న్ దిస్ 18. After updating the b, next line is that j equal to j plus 1. j ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో దట్ j is pointing to the next element 24. Now see that j is pointing to the next element 24. Now the control is transferred to the for loop. Again checking the condition k equal to 0 to r minus 1. Complete run అవ్వాలి all elements. Next, if j is greater than r, that is j is pointing to the fifth index, that is a 5. 5 is greater than 7. Condition is false. When the condition is false, next line, else if I is greater than m, which is I is 0. 0 is less than m, that is a 3. Condition is false. 0 greater than 3. Condition is false. Next one is, next line, else if e of I is less than e of j. What's the e of I value? 31. 31 is less than 24. Condition is false. When the condition is false, else part would be execute. B of k equal to e of j. So b of k అనేది నెక్స్ట్ b of 1 కదా, k is increment కాబట్టి b of k means b of 1. b of 1 ఏం రాయాలి? e of j రాయాలి. వాట్స్ e of j వాల్యూ? 24. 24 నేను b of 1లో రాయాలి. సో సీ దట్ హ్యావ్ రిటర్న్ దట్. రాసిన తర్వాత ఏం చేయాలి? jని మనం ఇంక్రిమెంట్ చేయాలి. నో ద j వాస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ 35. ఓకే, అగైన్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది, k వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. And checking the conditions, j is greater than or no, condition is false. And next line, else if I is greater than m, here also the condition is false because of I is before the m. And next line, else if e of I is less than e of j. What's the e of I value? 31. 31 is less than e of j, that is 35. 31 is less than 35. Yes, condition is true. When the condition is true, b of k was updated by the a of I, that is b of k మనం a of I రాయాలి. సో what is a of I? 31. 31 నేను b of k లో రాస్తున్నాను. సో see that here 31.
Okay, so after writing this one, I had to increment the I value, I equal to I plus 1, so that now I would be point to the 53. Now see that I is pointed to 53. After writing this one, the control is transferred to the for loop, again checking the condition as it is true. Now see the first line here, fourth line, if j is greater than or else condition is false here. Next line, else if e of I is less than e of j. What's the value of e of I? That is 53. 53 is less than 35. Condition is false. When the condition is false, else part would be executed. That is b of k equal to e of j. B of k మనం update చేయాలి with the value of e of j. What's e of j value? 35. So that here I'm writing the 35 into the array b. Next j was incremented. Now j would be pointed to the 58. Again the continuous transfer for loop. The fourth line in this for loop is that if of j is greater than or j is greater than, both j and or pointing to the same index element, that is 7. So 7 is greater than 7, condition false. Else if I is greater than m, no, I is before the m, so that here also condition fails. Next line, else if e of I is less than e of j. What's the e of I value? 53. 53 is less than 58. Yes, condition is true. When the condition is true, b of k equal to e of I. E of I value b of k lo rayali. So that here 53 నేను b లో రాస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ దిస్ ఐని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో దట్ ఐ వుడ్ పాయింట్ టు ద దిస్ 67. నో ఇట్ పాయింట్ 67. నో అగైన్ ద కండిషన్ ట్రాన్స్ఫర్ టు ద ఫర్ లూప్ అండ్ చెకింగ్ ద కండిషన్ ఇఫ్ j is greater than or what's the j is greater than here, that is 7 is greater than 7. No, condition is false. When the condition is false, next line, else if I is greater than m. What is the I value? That is here I is before the m, so that here also condition is false. Next, else if e of I is less than e of j. 67 is less than 58. No, condition is false. When the condition is false, b of k equal to e of j. That is this 58 నేను b లో అప్డేట్ చేయాలి. సో దట్ ఐ అప్డేట్ ద 58. ఆఫ్టర్ దట్ జేని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో మనం జేని ఇంక్రిమెంట్ చేస్తే జే ఇస్ ఆల్రెడీ నో ఇట్ ఇస్ పాయింటింగ్ టు ద లాస్ట్ ఎలిమెంట్. మనం జేని మనం ఇంక్రిమెంట్ చేస్తే జే బికమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అర్రే, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనము అర్రే అనేది జే అనేది ఒక అర్రే నుంచి బయటకు వచ్చేసిందో, దే ఇస్ నో ఎలిమెంట్ టు పాయింట్. ఓకే, అర్రే ఎలిమెంట్స్ పాయింట్ వచ్చేయడానికి ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఐ దేనికైతే పాయింట్ అవుట్ చేసిందో, రైట్, నో ఐ ఇస్ పాయింట్ 67. ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఐ ఏంటిది? దట్ ఈస్ ద 72. ఓకే, సో ఇట్ మీన్స్ ఐ 67 అండ్ 72. ఓకే, దట్ ఈస్ మిడిల్ ఎలిమెంట్ వరకు. ఓకే, ఐ ఏ నెంబర్ పాయింట్ అవుట్ చేసిందో ఆ ఎలిమెంట్ నుంచి మిడిల్ ఎలిమెంట్ వరకు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఆల్ దోస్ ఎలిమెంట్స్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు update into the బిలో రాసేయాలి. సో ఐఎమ్ రైటింగ్ దట్ 67 and 72 here రాసేసాను. ఓకే, సో నో సీ దట్ హియర్ ఇట్ ఈస్ అన్ సార్టెడ్ లిస్ట్ 18, 24, 31, 35, 53, 58, 67, 72. నో సీ దిస్ లాస్ట్ లైన్ హియర్ ఫర్ k equal to 0 to r minus 1, a of l plus k equal to b of k, that is copy b to a. సో ఆల్ దిస్ ఎలిమెంట్స్ ఉన్నాయిగా, ఈ బీలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ మనం ఏం చేయాలండి, ఈ ఏలోకి మనం రాసేయాలి. నౌ ఎప్పుడైతే మనం అప్డేట్ చేసామో బి ఎలిమెంట్స్ మనం ఏలో అప్డేట్ చేసామో, నౌ ఏ కంటైన్స్ ఆల్ ద సార్టెడ్ ఎలిమెంట్స్. ఓకే, దిస్ ఈజ్ ఏ algorithm of merge. Now see with an example of how the merge sort will be work here, that is how it can be divided into the two halves and how it was sort and merge. Now see that I have an array list which contains the set of numbers 15, 5, 24, 8, 1, 3, 16, 10, 20. Totally 9 elements are there and indexing starting from the 0 to 8. Now see that total there are 9 elements, that is 9 by 2, that is 4.5. 4.5 means it is index division, so that we can take the fourth index. ఓకే, సో ఫోర్త్ ఇండెక్స్ తీసుకుని ఏం చేయాలి, ఈ కంప్లీట్ లిస్ట్ని మనం 2 halves డివైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను 2 halves డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఉంది కదా, ఇండెక్స్ 4, ఈ మిడిల్ ఎలిమెంట్ అనేది మనకు ఫస్ట్ హాఫ్లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఇలా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ అనేది మిడిల్ ప్లస్ 1 ఎలిమెంట్ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అగైన్ మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ తీసుకోవాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ తీసుకోవాలి, మళ్ళీ వాటిని మనం డివైడ్ చేయాలి ఇంటూ 2 parts. ఎలా డివైడ్ చేయాలి, దట్ ఈస్ 0, how many elements are there, 1, 2, 3, 4, 5, 5 by 2, that is 2.5. So 2.5 means here integer division కాబట్టి the second 2 తీసుకోవాలి, that is the second index. ఈ సెకండ్ ఇండెక్స్ మీన్స్ హియర్ ఈ 15, 5, 24తో ఒక సబ్ లిస్ట్ క్రియేట్ అవుతుంది అండ్ 8, 1తో ఇంకో లిస్ట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా వీటిని మనం డివైడ్ చేయాలి, దట్ ఇస్ 3 elements, 3 by 2, that is 1.5. ఇట్ మీన్స్ ఇంటిజర్ డివిజన్ 1, సో దట్ ఇండెక్స్ ఇక్కడ వరకు ఒక లిస్ట్ అవుతుంది, దట్ ఈస్ 15, 5 ఒక లిస్ట్తో మనం ఒక హాఫ్ని క్రియేట్ చేస్తాం. ఈ 24తో ఇంకో హాఫ్ని క్రియేట్ చేస్తాం. అగైన్ వీటిని మనం బై 2 చేస్తాం, ఓన్లీ 1 element 15, 5.
after that 15 this list contains only one element and this list also contains only one element. ఎప్పుడైతే ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటుందో మనం ఇంకా హాఫ్ చేయలేం కదా, బికాస్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంది. ఎప్పుడైతే ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటుందో దట్ ఈస్ ఆల్రెడీనే సార్టెడ్గా ఉందని మీనింగ్. ఓకే, ఇదే విధంగా అన్నింటికి పర్ఫామ్ చేయాలి. దట్ ఈస్ 8-1కి 8-1 వస్తుంది. అదే దీన్ని కూడా అంతే 3, 16, 10, 20 4 ఎలిమెంట్స్ 4/2 2, రైట్. సో దట్ హియర్ దిస్ 3, 16తో మనం 2 ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ దిస్ లిస్ట్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ 3 అక్కడ 3 అండ్ దెన్ 16. ఈ విధంగా మనం అన్ని స్ప్లిట్టింగ్ చేసేస్తాం, డివైడ్ చేసేస్తాం. ఓకే, సో అంటిల్ దట్ వీ గెట్ ద లిస్ట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, మనం వీటిని సార్ట్ చేయాలి అండ్ దెన్ మెర్జ్ చేయాలి. ఓకే, సో సీ దట్ వీటి 15-5ని మనం ఏం చేస్తాం, ఇక్కడ సార్ట్ చేసాం, ఆ తర్వాత మెర్జ్ చేసాం. సో 15-5ని మనం సార్ట్ అండ్ మెర్జ్ చేస్తే 5-15 మనకు యాజ్ ఎ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ 5-15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, 5-15 ఈ 24తో మనం సార్ట్ చేయాలి అండ్ దెన్ మెర్జ్ చేయాలి. సో 5-15 24 మనం మెర్జ్ పర్ఫామ్ చేస్తే వాట్స్ అన్ ఆన్సర్, దట్ ఈస్ 5-15 24 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8-1 ఉంది. సో మెర్జ్ పర్ఫామ్ చేస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఈస్ దట్ 1-8. అదేవిధంగా ఇక్కడ 3-16 ఉంది. 3-16 మనం మెర్జ్ పర్ఫామ్ చేస్తే ద ఆన్సర్ ఈస్ దట్ 3-16 అండ్ 10-20ని మెర్జ్ పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ 10-20. ఈ 2 హాఫ్స్ మనం మెర్జ్ పర్ఫామ్ చేస్తే 1-5-8-15-24 అండ్ దిస్ 3-16 10-20ని మనం మెర్జ్ పర్ఫామ్ చేస్తే ద ఆన్సర్ ఈస్ 3-10-16-20 అండ్ ఫైనలీ ఈ 2 హాఫ్స్ మీద మనం మెర్జ్ పర్ఫామ్ చేస్తే ద ఆన్సర్ ఈస్ దట్ ద కంప్లీట్ సార్టెడ్ అరే మనకు యాజ్ అ రిజల్ట్గా వస్తుంది. నో సీ దట్ దిస్ ఈస్ సార్టెడ్ array list 1, 3, 5, 8, 10, 15, 16, 20, 24. Now see that MERGE algorithm here, right? So see that MERGE algorithm which contains the 3 parameters a, l, r. A given list of elements with left index l, right index r. Now see the line number 1. If l is less than r, m equal to l plus r by 2. Line number 3. Merge sort of a, l, m. Merge sort of a, m plus 1, r. Merge of a, l, m, r. Okay. So I will discuss this merge sort algorithms by using one example. Now see the example here. I have taken the list of elements 15, 5, 24, 8, 1, 3, 16, 10, 20. Okay. So now see that here. See the run the algorithm here. A means this complete list of elements and L means the left index, that is a 0. R means the right index, that is a 8. That is L means 0 ani, R means 8 ani. Now checking the condition, if L is less than R, that is a 0 is less than 8. Yes, it is true. When it is true, then m equal to L plus R by 2. What is m equal to L plus R by 2? That is 0 plus 8 by 2. 0 plus 8 by 2, the answer is that 8 by 2 is equal to the 4. That is, we have to create the 2 halves. This first half, what is the first half? That is a 0 to 4 elements. The mid element is the 4 avutundi. Merge sort of a, l, m. A means 0 to 4 index elements. That is 15, 5, 24, 8, 1. And L means the 0th index and m means the 4th index. Okay. Now we are calling the same method algorithm merge sort of a, l, r. Now first line is that if L is less than R, what's L value? L is the 0, 0 is less than R, R is a 4, yes, 0 is less than 4, condition is true. Next line, m equal to L plus R by 2, 0 plus R, 0 plus 4, 4 by 2 is equal to 2. Okay. So that is after divide this 0 to 4, 0 నుంచి 4ని by 2 చేస్తే the answer is 2 కాబట్టి మనం ఒక సబ్ లిస్ట్ని క్రియేట్ చేసాం. చూడండి, ఒక సబ్ లిస్ట్, వన్ మోర్ సబ్ లిస్ట్ క్రియేట్ చేసాం. ఓకే. సో ఈ సబ్ లిస్ట్లో మళ్ళీ అగైన్ వీఆర్ కాలింగ్ ద సేమ్ మెథడ్ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ, ఎల్, ఎం. ఏ మీన్స్ దట్ ఈస్ 0 నుంచి 2 ఎలిమెంట్స్, దట్ ఈస్ ఏ 15, 5, 24 వస్తుంది. అండ్ ఎల్ మీన్స్ ద 0 అండ్ ఎం మీన్స్ 2. అగైన్ వీఆర్ కాలింగ్ ద సేమ్ ఆల్గరిథం మెర్జ్ సార్ట్ ఆఫ్ దట్ ఈస్ ఏ, 0, 2. Again checking the condition, 0 is less than 2, yes, condition is true. Then m equal to L plus R by 2, that is 0 plus 2 by 2, 2 by 2 is equal to 1. Merge sort of అంటే మనం ఇంకో సబ్ లిస్ట్ని క్రియేట్ చేసాం here. So that is merge sort of 0, 1. Again merge sort of 0, a is an array list which contains elements 0 and 1, 15 and 5. And L means 0 and m means 1. Again we are calling the same algorithm merge sort of a, l, r. Now checking the condition, L is less than R. What's the value of L here? 0. And what is the value of R? 1. So 0 is less than 1. Yes, true. When the condition is true, m equal to L plus R by 2. That is a 1 by 2. What's the value of 1 by 2? It is a 0.5. It's intensity division. So that the answer is 0. That is, we create the
1 half, that is called as a merge sort of 0 comma 0. Again merge sort of a comma l comma m, that is a means only one element, that is 0th index value, that is a 15 comma 0 index, that is l means 0 and m means the 0. Again we are calling the same algorithm merge sort of a comma 0. Now checking the condition, if 0 is less than 0, the condition is false. When the condition is false, this merge sort would not be executed. The next line number 4 would be executed here. Merge sort of a comma m plus 1 comma r. Now see that merge sort of 1 comma 1. So what is the a here? A means the list of element, that is 1. M plus 1, what is m plus 1 here? M plus 1 means here the middle element is 0, right? This is 0. 0 plus 1, 0 plus 1 is 1, so that here I'm writing the 1. What is r? This is an r value. Okay, so this 1 means there is a mid plus 1, there is 0 plus 1 is a 1, this is a 1, and this r, this values comes from the r of this 1, so this 1 here written here. Okay, now again calling the same method, merge sort of a comma 1 comma 1, that is l value is 1, r value is 1, so 1 is less than 1, condition is false. When the condition is false, this line number 4 would not be executed, the line number 5 would be executed here, that is a merge function execute అవుతుంది. వాట్స్ మెర్జ్ ఫంక్షన్? మనం ప్రీవియస్ స్లైడ్లో మెర్జ్ ఫంక్షన్ చూసాం కదా. సో 2 ఎలిమెంట్స్ని సార్ట్ చేసి ఆ తర్వాత మ్యాచింగ్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. నో సీ దట్ ఈస్ 15 and 5, దట్ ఈస్ 0,0 మీన్స్ 15 అని, 1,1 వచ్చేసి 5 అని. 15 5ని మెర్జ్ చేసి రిటర్న్ చేస్తుంది. మెర్జ్ ఫంక్షన్ మెర్జ్ సార్ట్ చేసి సార్టింగ్ మెర్జ్ చేసి రిటర్న్ చేస్తుంది వాల్యూస్ని, దట్ ఈస్ 15 5ని 5 15గా సార్ట్ చేసి పంపించింది. ఓకే, సో ఎప్పుడైతే మెర్జ్ సార్ట్ కంప్లీట్ అయిపోయిందో, రైట్, దెన్ the control is transferred to the merge sort of a comma m plus 1 comma r, that is the control is transferred to this merge sort of 2 comma 2. Here what is the 2 here? This 2 means this mid element, mid plus 1 ante kada. M plus 1 means mid plus 1, that is 1 plus 1 2, and what is an r? This r means e r ani, that is this 2 is written here, merge sort of 2 comma 2. Okay, and from this line we are calling the algorithm, that is a comma l comma r, that is a is an array and l is 2 and r is 2, and checking the condition, if l is less than r, that is 2 is less than 2, condition is false. When the condition is false, this line number 4 would not be executed, the next line is that merge would be executed. Now the merge ni మనం కాల్ చేసాం. సో merge ఏం చేయాలి? 0 నుంచి సెకండ్ ఎలిమెంట్, దట్ ఈస్ 15 5 24 ని మనం ఏం చేయాలి? మెర్జ్ సార్ట్ పర్ఫామ్ చేయాలి, దట్ ఈస్ 5 15 24ని సార్ట్ చేసి అండ్ మెర్జ్ చేయాలి అండ్ రిటర్న్ చేయాలి సార్టెడ్ లిస్ట్ని. నో సీ దట్ రిటర్న్ చేసింది 5 15 24. ఓకే, ఎప్పుడైతే మెర్జ్ కంప్లీట్ అయిపోయిందో, నో ద కంట్రోల్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద అబోవ్ లైన్ నెంబర్ 4కి వెళ్తుంది. ఇక్కడ ఏముంది? మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కమా ఎం ప్లస్ 1 కమా ఆర్. ఏ మీన్స్ ద అర్రే అండ్ ఎం ప్లస్ 1 మీన్స్ దిస్ ఇస్ 2, దిస్ మిడ్ వాల్యూ ఇది 2 plus 1 3 కమా ఆర్ మీన్స్ దిస్ 4, దట్ ఈస్ 3 comma 4. ఓకే, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ద సేమ్ మెథడ్, దట్ ఈస్ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కమా ఎల్ మీన్స్ 3 and r means 4, and checking the condition, that is 3 is less than 4. Yes, condition is true. When the condition is true, that is 3 plus 4 7, 7 by 2, that is an 3. Okay, so that is మనం లైన్ నెంబర్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దట్ ఇస్ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కమా ఎల్ కమా ఎం. ఓకే, సో మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కమా ఎల్ కమా ఎం. వాట్ ఇస్ ద ఏ హియర్? అరే, అండ్ ఎల్ మీన్స్ దిస్ ఈస్ 3 అండ్ ఎం మీన్స్ దట్ ఈస్ 3. ఓకే, మనకు మిడిల్ ఎలిమెంట్ కన్నా 3 వచ్చింది కదా, దట్ ఈస్ 3 plus 4 7 7 by 2 3 వచ్చింది, సో దట్ హియర్ మిడిల్ ఎలిమెంట్ ఈస్ 3. మెర్జ్ సార్ట్ ఆఫ్ 3 కమా 3 మనం మెథడ్ని అగైన్ మళ్ళీ కాల్ చేస్తాం రికర్సివ్గా, అండ్ దిస్ ఏ ఇస్ అర్రే అండ్ ఎల్ ఈస్ 3 and r is 3. If 3 is less than 3, condition is false. When the condition is false, we skip, this method would not be executed, line number 4 would be executed, merge sort of a comma m plus 1 comma r. So what's m plus 1? So this is a mid element, mid plus 1 4, that is 4 comma, what is r? R means this 4, that is 4 comma 4. Okay, so next we are calling the same algorithms, merge sort of a comma l comma r, that is a comma 4 comma 4, and checking the condition, 4 is less than 4, condition false. When the condition is false, merge would be executed here. So merge మీకు execute అయింది, so that is merge of a comma l comma m comma r, that is 3 comma, so this is l means this 3 and m means this is 3 and r means this one, so that is 3 comma 3 comma 4. There is 3 and 4th index, what are the elements? 8 1 ఉంది. సో 8 1ని మ్యాచ్ ఏం చేస్తుంది? వాటిని సార్ట్ చేసి అండ్ దెన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ 8 1 బికమ్స్ ద 1 8 1 8 మనకు రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు దీనికి రిటర్న్ చేస్తుంది? ఆల్రెడీ మెర్జ్ సార్ట్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మెథడ్ ఏముంది? మనకు మెర్జ్ ఉంది, మెర్జ్కి రిటర్న్ చేస్తుంది. ఓకే,
దట్ ఈస్ మనం మెర్జ్ని మళ్ళీ అగైన్ కాల్ చేసాం. దట్ ఈస్ విత్ ద వాల్యూస్ ఆఫ్ A, L, M, R. L means this is a L. What is M? M means this is a M means this is a 2 and R means this is the 4. 0, 2, 4. Okay. So 0 నుంచి 4th elements వరకు, దట్ ఈస్ 15, 5, 24, 8, 1 అని. సో వీటిని మనం మెర్జ్ పాస్ చేసాం. అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హియర్? ఆల్రెడీ మనకు కొన్ని స్టార్టెడ్ అయిపోయినాయి కదా. 5, 15, 24 స్టార్టెడ్ అయిపోయింది. 1, 8 స్టార్టెడ్ అయిపోయింది. అంటే ఈ 2 హాఫ్స్ 5, 15, 24 అండ్ 1, 8ని మనం మెర్జ్కి పంపించాం. సో మెర్జ్ ఏం చేస్తుంది? వీటిని సార్ట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో నో సీ దట్ 1, 5, 8, 15, 24. ఓకే. అదేవిధంగా మనకు ఇప్పుడు మనం అదర్ సైడ్కి వెళ్ళాలి. ద అదర్ సైడ్లో MS ఆఫ్ 5, 8 దట్ ఈస్ ఈ హాఫ్ ఉంది కదా మనకు 5 నుంచి 8 ఎలిమెంట్స్. ఈ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, మెర్జింగ్ అండ్ సార్టింగ్ అయిపోయింది. అండ్ ఈ హాఫ్లో మనం తీసుకొని సార్ట్ అండ్ మెర్జ్ చేయాలి. ఓకే. సేమ్ యాజ్ దిస్ సైడ్ ఎలా అయితే మనం ఇక్కడ చేస్తామో అదేవిధంగా ఇక్కడ మనం పర్ఫామ్ చేయాలి. నో సీ దట్ మెర్జ్ సార్ట్ ఆఫ్ 5, 8 మనం కాల్ చేసాం హియర్. ఓకే. సో వి కాలింగ్ హియర్ దట్ ఈస్ ఈ మెథడ్ లైన్ నెంబర్ 4 మనం కాల్ చేస్తాం. మెర్జ్ సార్ట్ ఆఫ్ A, M+1, R. M+1 ఎందుకంటే దిస్ 4 + 1 5 కాబట్టి దిస్ లైన్ నుంచి మనం కాల్ చేసాం. ఓకే. కాల్ చేసాం. సో అగైన్ చెకింగ్ ద కండిషన్ L is less than R, దట్ ఈస్ 5 is less than 8, yes కండిషన్ is 2. ఏం చేయాలి? మిడిల్ మీద క్యాల్కులేట్ చేయాలి. 5 + 8/2. సో ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్ 6 వస్తుంది, రైట్. సో హియర్ దట్ ఈస్ మనం మళ్ళీ అగైన్ L is this 5 and what is the mid element? That is 6, 5, 6. మళ్ళీ అగైన్ మనం 5, 6 మనం కాల్ చేసాం. ఓకే. 5, 6 దట్ ఈస్ 5 is less than 6 and 5 + 6 11, 11/2 5. ఓకే. సో అగైన్ ద మిడ్ ఎలిమెంట్ ఈస్ 5, దట్ ఈస్ 5 అండ్ లెఫ్ట్ ఎలిమెంట్ ఈస్ 5, 5, 5 రాయాలి. ఓకే. సో 5, 5 ఆఫ్టర్ దట్ the 6, 6 that is this one, this my sort function A, M+1 means that is 5 + 1 is 6, 6, what is the right element? This is the 6, right element 6. Okay. And we are calling the method that is 5 నుంచి 6 element, that is 3 and 6 మనం సార్ట్ చేయాలి అండ్ దెన్ మ్యాచ్ చేయాలి. ఓకే. అదేవిధంగా కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీకు యూ గెట్ దట్ సార్టెడ్ లిస్ట్ వస్తుంది మీకు, దట్ ఈస్ 3, 10, 16, 20. అండ్ ఫైనల్లీ మనం ఈ 2 హాఫ్స్ని మనం సార్ట్ చేసి అండ్ దెన్ మెర్జ్ చేసి రిటర్న్ చేయాలి బై యూజింగ్ దిస్ మెర్జ్ అల్గారిథం. సో ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దెన్ యూ క్యాన్ గెట్ ద సార్టెడ్ లిస్ట్ లైక్ దట్, దట్ ఈస్ 1, 3, 5, 8, 10, 15, 16, 20, 24 మనకు రిటర్న్ అవుతుంది. ఓకే. So now see that merge set analysis here. Now say that let T of n be the running time for the input size n. Okay. So మనం ఫర్ ఎగ్జాంపుల్గా T of n తీసుకోండి ఫర్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ ద n ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే. ఓకే. ఒకవేళ n = ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందనుకోండి, అరేలో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే వాట్స్ ద టైం టేకన్ ఆ సార్ట్ చేయడానికి? ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైమ్ ఈస్ ఎనఫ్. ఒకవేళ ఆ అరేలో మీకు మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని 2 హాఫ్స్గా డివైడ్ చేయాలి. ఓకే. సో మనం కంప్లీట్ దిస్ అరేను సార్ట్ చేయడానికి మెర్జ్ సార్ట్ పర్ఫామ్ చేయడానికి n టైమ్స్ తీసుకుంటూ ఉంటే, సో వీటిని బై 2 చేస్తే హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్? దట్ ఈస్ n/2 టైమే కదా, రైట్. దట్ ఈస్ ఒకవేళ ఇక్కడ మిడ్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, సో కంప్లీట్గా అయితే n టైమ్ తీసుకుంటే, సో వీటిని 2 హాఫ్ చేస్తే వాట్ ఇస్ ద టైమ్ ఇస్ టేకెన్? దట్ ఈస్ హియర్ ద n/2 అండ్ హియర్ ద n/2 టైమ్ తీసుకుంటుంది. హియర్ n/2 అండ్ ద హియర్ n/2. హౌ మెనీ n/2s? దర్ ఆర్ 2 n/2s. ఓకే. నౌ సీ ద నెక్స్ట్ స్లైడ్. That is, when n is greater than 1, we divide the problem into 2 sub-problems, each of size is n/2, which contributes 2t of n/2. 2 n/2s ఉన్నాయి కదా, so that మనం n/2 plus n/2 is equal to 2 into t of n/2. Okay. Now, we can write the reconciliation like that, t of n equal to 2t of n/2 plus theta of n. What is theta of n here? అంటే ఇవన్నీ మనం కంప్లీట్ చేయడానికి, సార్ట్ చేయడానికి, మెర్జ్ చేయడానికి it will take the theta of n time అని అనుకోండి. To estimate the running time complexity of merge set for an n element sequence, we have to solve this reconciliation by a Marshalls theorem. మన మాస్టర్స్ మెథడ్స్ ద్వారా దిస్ reconciliation మనం సాల్వ్ చేయాలంటే చేద్దాం. ఓకే. దట్ ఈస్ సీ దట్ మాస్టర్స్ థియరంలో మనకు 3 కేసెస్ ఉంటాయి, కేస్ ఏ, కేస్ బి, కేస్ సి. అండ్ అకార్డింగ్ టు దిస్ we can get the answer. Let's solve the reconciliation. T of n equal to 2 into t of n/2 plus theta of n. Okay. So this 2 is a and this 2 is a b. ఓకే. log a base b means log 2 base 2 అవుతుంది. సో log 2 base 2 ద ఆన్సర్ ఈస్ 1. ఓకే. దట్ ఈస్ log 2 base 2 ద ఆన్సర్ ఈస్ 1. వాట్ ఈస్ ద k వాల్యూ హియర్? k మీన్స్ దిస్ 1, దిస్ n. ఇక్కడ ఎన్ని ends ఉన్నాయి? ఓన్లీ 1 n ఉంది కాబట్టి k = 1 అవుతుంది. వాట్ ఇస్ ద p వాల్యూ? p వాల్యూ ఇక్కడ 0. ఎందుకు 0 అంటే ఈ n తర్వాత మనకు ఎటువంటి లాగ్స్ లేవు కాబట్టి, ఒక లాగ్ ఉంటే
మాకు వాల్యూ వస్తుంది, ఇక్కడ లాగ్ లేదు కాబట్టి p ఈక్వల్ టు 0 అని రాసేసాం. నో సో లాగ్ 2 బెస్ట్ వాల్యూ ఇస్ 1 అండ్ k వాల్యూ ఇస్ 1. సో దట్ ఈస్ 2 ఈక్వల్ టు 2, దట్ ఈస్ లాగ్ a బేస్ b ఈస్ ఈక్వల్ టు k అయింది. సో అకార్డింగ్ టు దిస్ 3 కేసెస్ కేస్ b వుడ్ బి సాటిస్ఫైడ్, దట్ ఈస్ లాగ్ a బేస్ b ఈక్వల్ టు k, దట్ ఈస్ 2 ఈక్వల్ టు 2 అయింది. Now checking the 3 condition here, these 3 conditions depends on the p value. What's the p value here? 0. 0 means that is a p is greater than minus 1. What's the p is greater than minus 1? Alantappudu what is the solution? The solution of this reconciliation is that theta of n log to power of p plus 1 into n. What is the p value here? P value is 0. 0 plus 1 is 1. That is theta of n log to power of 0 plus 1 into n is written as theta of n log n. Okay. So the time constant for the reconciliation is that theta of n log n. For the measure set, the time complex, that is the best case కానీ average case కానీ worst case కానీ the same answer, that is theta of n log n కి ఉంటుంది. బట్ క్విక్ సార్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. క్విక్ సార్ట్కి n log n అనేది బెస్ట్ కేస్ అండ్ ద యావరేజ్ కేస్కి n log n ఉంటుంది. వర్స్ట్ కేస్కి మాత్రం theta of n స్క్వేర్ ఉంటుంది.